మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, చాలా సంతోషం. ఏదైనా వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. ఈ వాగ్దానము దేవుడు అబ్రహామును పిలిచి ఆయనకిచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానానికి మనమందరం కూడా వారసులమే. ఎందుచేతనంటే మనము కూడా అబ్రహాము సంతానంగా మార్చబడ్డాం. దేవుని పిల్లలంగా యేసు రక్తంలో కడగబడి ప్రభువును అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనమందరం కూడా అబ్రహాము యొక్క వారసులంగా మార్చబడ్డాం, వారసులంగా చేయబడ్డాం. మనం ఆశీర్వాదాల గురించి ఆలోచన చేసినప్పుడు భూ సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ ఆశీర్వాదాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆశీర్వాదాలు మనమే కాదు, లోకస్తులు కూడా కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలనంటే వారే ఇంకా ఎక్కువగా కలిగి ఉన్నారు. మరి అబ్రహాములో నుండి మనం పొందుకునే ఆశీర్వాదము ఆయనలో ఉన్నటువంటి మాదిరి, ఆయనలో ఉన్నటువంటి మాదిరికరమైన జీవితం, ఆయనలో ఉన్నటువంటి సాక్ష్యం, అనేక మందికి ఆ సాక్ష్యము ఎలాగ ఆశీర్వాదకరంగా ఉందో అవన్నీ కూడా మనము వారసత్వంగా పొందుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము అబ్రహాము ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే ఆయనలో ఉన్న మాదిరిని మనం కలిగి ఉండాలి. ఆయన ఎలాగైతే మాదిరిగా జీవించాడో, అనేక మందికి మాదిరికరంగా ఉన్నారో, ఎలాగైతే తరతరాలకు ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని అందించారో, ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండి, ఒక మంచి మాదిరికరమైన జీవితం కలిగి ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి, పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నారు, చివరి మాట, విశ్వాసులకు మాదిరికరంగా ఉండుము అని. మనం అందరం కూడా మాదిరికరంగా ఉందాం. అట్టి విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. అబ్రహాం ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాన్ని మా జీవితాల్లో అన్వయించుకుని మేము అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి, అనేక మందికి సాక్ష్యం అందించే వారంగా ఉండడానికి నీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.